విజయవాడలో జిమ్ ట్రైనర్ పై లైంగిక వేధింపుల కేసు ఫైల్ అయింది. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై కేసు నమోదైంది. మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడని యువతి ఆరోపణలు చేసింది. నగ్నంగా ఉన్న ఫోటోలు తీశాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. యువతిని వైద్య పరీక్షలకి తరలించారు సత్యనారాయణపురం పోలీసులు. పరారీలో ఉన్న జిమ్ ట్రైనర్ కోసం గాలింపు చేపడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది ఆ బాధితురాలు. ఇన్స్టాలో ఇద్దరికి పరిచయం అయిందట. బాధితురాలు లావుగా ఉండటంతో స్లిమ్ గా మార్చుతానంటూ వలవేశాడు. సలహాలిస్తూ పరిచయం పెంచుకుని యువతిపై అత్యాచారం చేశాడు. హోటల్కి తీసుకువెళ్లి బరువు తగ్గడానికి అంటూ షేక్ ఇచ్చి అబ్దుల్ ఖాదర్ మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆ స్పృహ కోల్పోయింది ఆ మహిళ. అత్యాచారం చేసి నగ్నంగా ఫోటోలు తీసి వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. విజయవాడలో జిమ్ ట్రైనర్ పై లైంగిక వేధింపుల కేసు ఫైల్ అయింది. జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడని ఆ యువతి ఆరోపిస్తోంది. నగ్నంగా ఉన్న ఫోటోలు తీశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ వైద్య పరీక్షల కోసం తరలించారు సత్యనారాయణపురం పోలీసులు. పరారీలో ఉన్నాడు ప్రస్తుతం జిమ్ ట్రైనర్. అతని కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది ఆ బాధితురాలు. ఇన్స్టాలో ఇద్దరికి పరిచయం అయిందట. బాధితురాలు లావుగా ఉండటంతో స్లిమ్ గా మార్చుతానంటూ వలవేశాడు ఆ ట్రైనర్. సలహాలిస్తూ పరిచయం పెంచుకుని యువతిపై అత్యాచారం చేశాడు. హోటల్కి తీసుకువెళ్లి బరువు తగ్గడానికి అంటూ షేక్ ఇచ్చి అబ్దుల్ ఖాదర్ ఆ మత్తు మందు కలిపి షేక్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయింది ఆ యువతి. అత్యాచారం చేసి నగ్నంగా ఫోటోలు తీసి వేధిస్తున్నాడని ఆరోపణలు చేస్తోంది ఆ యువతి.